హాయ్ అండి. ఆల్ వేదిక్ వైబ్స్‌కి అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారో అందరూ? ఈరోజు మనము సత్తెనపల్లి రోడ్డులో అయ్యప్ప స్వామి దేవాలయం వెనుక భాగంలో ఉన్న గుంటగార్లపాడు ఆంజనేయ స్వామి ఆలయం గురించి తెలుసుకోబోతున్నాము. ఇక్కడ స్వామివారి ప్రత్యేకత ఏమిటి? స్వామివారు ఎలా వెలిశారు? ఈ ఆలయం యొక్క విశిష్టత ఏమిటి? ఈ విషయాలన్నిటినీ ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. ఇక్కడ స్వామివారి ఆరాధనను రొంపిచెర్ల ఆంజనేయులు గారు మరియు రొంపిచెర్ల లక్ష్మీనారాయణ గారు నిర్వహిస్తున్నారు. ఈ ఆలయం గురించి నేను చెప్పడం కంటే అర్చకులు స్వామివారి గురించి చెప్పడం మంచిదని భావించి వారిని రిక్వెస్ట్ చేశాను. అర్చకులు మా ఛానల్ రిక్వెస్ట్ని అంగీకరించి ఆలయం గురించి పూర్తిగా వివరించారు. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూశారు కదా ఆలయాన్ని ఎంత చక్కగా నిర్మించారు. అంతేకాకుండా ఆలయం లోపల ఇరువైపుల గోడల మీద రామాయణంలో జరిగిన సంఘటనను చాలా అందంగా ఆలయం వారు చిత్రీకరించారు. సీతారామ చూపిని మహిమ మదిలో అసురాలిని మా పదర మదమత్సర క్రోధములే మా నుంచి తొలగించి సుగుణాలను కలిగించి హృదయాలను వెలిగించి మా జన్మము ధన్యము చేయుమురా. దర్శనమును కోరా దరికే చేరే దయగల మహారాజు దాశరథి తొలతని ఎదురేగి కుశలములడిగి హితమును
ప్రియవాది ధీరమతి న్యాయపతి ఏలు రఘుపతియే. మంగళవారము, శనివారము, ఆదివారం మరియు శ్రీరామనవమి రోజున అలాగే ప్రత్యేకమైన పండుగ రోజుల్లో స్వామివారికి భక్తి శ్రద్ధలతో విశేష పూజలు ఘనంగా నిర్వహించబడతాయి ఈ ఆలయంలో. श्रीयाञ्जनेयं प्रसन्नाञ्जनेयं श्रीयाञ्जनेयं प्रसन्नाञ्जनेयं प्रभादिव्यकायं प्रकीर्तिप्रदायं प्रभादिव्यकायं प्रकीर्तिप्रदायं भजे वायुपुत्रं भजे वारगात्रं भजे वायुपुत्रं भजे वारगात्रं भजेऽहं पवित्रं भजे सूर्यमित्रं भजेऽहं पवित्रं भजे सूर्यमित्रं भजे रुद्ररूपं भजे ब्रह्मतेजं भजे रुद्ररूपं भजे ब्रह्मतेजं भजे रुद्ररूपं भजे ब्रह्मतेजं भजे ब्रह्मतेजं भजे ब्रह्मतेजं भजेऽहं 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 भजे ओम श्री लक्ष्मी वल्लभारंभां विघ्नो मुनिमध्यमाम् अस्मदाचार्य पर्यन्तां वन्दे गुरु परम्पराम् आपदाम् अपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम। పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం గుంటగారుమూడి గ్రామంలో మనమంతా కూడా ఉన్నాం. ఇక్కడ విశేషంగా శ్రీ విజయ ఆంజనేయ స్వామి వారు వేంచేసి ఉన్నారు. విజయోత్సాహంగా వేంచేసినటువంటి ఆంజనేయ స్వామి వారు, ఈ ఆంజనేయ స్వామి వారి చరిత్ర ఏమిటయ్యా అంటే, సీతామాత దర్శనం అయిన తర్వాత విజయోత్సాహంతో ఈ వైపుగా ప్రయాణం చేస్తూ సేద తీరేందుకు గాను ఒక వటవృక్షము, ఒక అరుగు ఉన్నటువంటి చోటిది. అక్కడ స్వామివారు వేంచేశారట. ఆ సమయంలో ఋష్యాదులంతా కూడా తపస్సు చేసుకుంటూ ఉన్నారు. ఋష్యాదులంతా కూడా తపస్సు చేసుకుంటూ ఉన్నారు. ఆ తపస్సు చేసుకుంటూ స్వామివారిని చూచి ఆశ్చర్యచకితులై
ఆంజనేయ స్వామి వారి వద్దకు వచ్చి స్వామిని సేవించుకొని ఒక భానువారం సూర్య ప్రీతికరమైన రోజు భానువారం ఆ రోజున ఇక్కడ వేదిక మీదకి స్వామివారు వచ్చి ఉన్నారు. స్వామివారిని సేవించుకొని ఋషులంతా కూడా మాషాపూర్ణంతోటి స్వామివారికి నైవేద్యాన్ని చెల్లించి గారెల దండతోటి స్వామివారికి మెడలో వేసి పుష్పమాలలతోటి తమలపాకులతోటి పూజా కార్యక్రమాలను కూడా నిర్వహించారట. ఒక ఆదివారం, భానువారం అంటే ఆదివారం నాడు అలా పూజా కార్యక్రమం నిర్వహించారట. నిర్వహించిన తర్వాత వారందరూ కూడా అనేక వరాలు ఇచ్చారట స్వామి. అప్పుడు వారంతా కూడా స్వామి మీరు ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడే ఉండాలి అని అడిగారట. అడిగితే ఆ ఋష్యాదుల మాట కాదనకుండా తన ప్రతిమను ఇక్కడ నిలిపి ఆయన తరువాత అవతలకు వెళ్ళారు. ఆ తర్వాత అప్పటి నుండి ఇక్కడ పూజా కార్యక్రమాలన్నీ కూడా ప్రతి ఆదివారం కూడా జరుగుతూ ఉన్నాయి. అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. తర్వాత కొన్ని వందల సంవత్సరాలు గడిచిన తర్వాత మా తాతగారు మా నాన్నగారు వీళ్ళంతా కూడా చేస్తూ వచ్చారు. ఆ తర్వాత మేము చేస్తున్నాం, అర్చకత్వం చేస్తున్నాం, ధర్మకర్తృత్వం వహిస్తున్నాం. మేము వంశపారంపర్య అర్చకులం, వంశపారం ధర్మకర్తలం. ఇలా జరిగిపోతూ ఉండగా మన గార్లపాడు గ్రామంలోని వారంతా కూడా ఒక అభివృద్ధి కమిటీగా ఏర్పడి ఆలయ నిర్మాణం చేయాలని ఆలోచించుకొని ఆలయ నిర్మాణం చేసి సర్వాంగ సుందరంగా ఏర్పాటు చేస్తున్న సందర్భంలో స్వామివారు కల్లోకి వచ్చి నాకు ప్రకృతి సిద్ధమైనటువంటి గాలి వెలుతురు కావాలి, ఎండ నా మీద పడుతుండాలి, ఆకాశగంగా నుంచి వచ్చేటువంటి వర్షం నా మీద అభిషేకం చేస్తూ ఉండాలి అని చెప్పారట. అప్పటి నుండి కూడా ఇక్కడ పైన కప్పు లేకుండా ఉండటం జరుగుతోంది. స్వామి కప్పు లేకుండా ఉండటం జరుగుతుంది. ఈ దేవాలయ అభివృద్ధి అంతా కూడా చేస్తున్నారు. ఎవరెవరైతే ఇక్కడికి వచ్చి పూజా కార్యక్రమం చేసుకుంటారో విద్యార్థులు కానివ్వండి, ఉద్యోగార్థులు కానివ్వండి, ఈయన విజయాంజనేయ స్వామి కాబట్టి వారంతా పూజ చేసుకోగానే మనస్ఫూర్తిగా భక్తి ప్రపత్తులతో పూజా కార్యక్రమం చేసుకుంటే వారి కోరికలన్నీ కూడా నెరవేరుతున్నాయట. అందుకోసమని ఆ స్వామి కరుణాకటాక్ష విక్షణాలతో వారంతా కూడా సకల విజయాలు పొంది పరీక్షల్లో ఉత్తీర్ణులై మంచి మంచి ఉద్యోగాలు సంపాదించుకొని ఇతర దేశాలకు కూడా పోయిన వారు ఉన్నారు. వారంతా కూడా స్వామివారికి కృతజ్ఞతాపూర్వకంగా భక్తిపూర్వకంగా వాళ్ళ మొదటి నెల జీతాన్ని ఇలా ఈ తమలపాకులు, వెండి తమలపాకులు, వెండి గద, చామరాలు ఈ రకంగా అన్ని ఏర్పాటు చేశారు. వారు ఏర్పాటు చేసిన ఇవన్నీ కూడా అదే రకంగా స్వామివారి కిరీటం రాబోతోంది కొద్ది రోజుల్లో. మరొక భక్తులు చేయిస్తున్నారు. స్వామివారికి రాళ్లతో పొందినటువంటి కన్ను, నామం ఇవన్నీ కూడా కర్ణపత్రాలు ఇవన్నీ కూడా కొద్ది రోజుల్లో వస్తాయి. అలా భక్తులందరి కోరికలు కూడా నెరవేరుస్తూ భక్తులందరికీ కూడా కొంగు బంగారమై మన గార్లపాడు గ్రామంలో వేయించేసుకున్నారు. ఆ స్వామి మన గార్లపాడు గ్రామంలో వేయించేసుకున్నారు. అలా చేస్తున్న సందర్భంలో ఇక్కడ ఇలా చేస్తూ హనుమత్ జయంతికి 41 రోజు పూర్తయ్యే విధంగా దీక్ష మాలాధారణ చేస్తూ ఉన్నారు. హనుమత్ దీక్షలు వేసుకుంటున్నారు భక్తులంతా కూడా. అత్యంత వైభవంగా అద్భుతంగా దీక్షా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరొక అద్భుతం ఏమిటయ్యా అంటే శ్రీరామనవమి రోజున ఇక్కడ స్వామివారికి తిరునాళ్ళ కార్యక్రమం జరుగుతుంది. తిరునాళ్ళ కార్యక్రమంలో బాజా భజంత్రీలు, కోలాటములు, ప్రభలు, అనేక మంది భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని సేవించుకొని దర్శించుకొని తీర్థప్రసాదం స్వీకరించి ధరిస్తూ ఉంటారు. ఆ రోజున అన్నదానం కూడా చేస్తారు. సుమారుగా ఒక 4-5 వేల మందికి అన్నదానం జరుగుతుంది ఆ రోజు. అలా అందరికీ అన్నదానం కూడా జరుగుతుంది అన్నమాట. అన్నదానంలోకి వెళ్ళి అన్నదానం విన్నాని
మన పూర్వీకులు చెప్పిన దాన్ని మనసులో పెట్టుకొని ఆచరిస్తూ మన కమిటీ వారంతా కూడా ఈ అన్నదాన కార్యక్రమాలని ఏర్పాటు చేస్తున్నారు. చేసి వీరంతా కూడా చేస్తున్నారు. వారందరికీ కూడా శ్రీ ఆంజనేయ స్వామి వారి కరుణాకటాక్ష వీక్షణాలతో వాళ్ళ కుటుంబ అభివృద్ధి కలగాలని, వంశాభివృద్ధి కలగాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఇక్కడ విశేషంగా ప్రతి ఆదివారం కూడా ఒక తిరణాల్లాగా అందరూ వచ్చి స్వామివారిని సేవించుకొని ఇదే విధంగా ఆకుపూజ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అర్చక స్వామి శ్రీమాన్ కంపిచర్ల లక్ష్మణ గారు ఎప్పుడూ ఈ కార్యక్రమం చేస్తూ ఉంటారు. అంతేకాకుండా రామాయణం పారాయణ చేసుకుంటారు వారు లక్ష్మణ గారు. ఆ రామాయణ పారాయణ ఫలితం అంతా కూడా స్వామివారు గ్రహించి భక్తులందరికీ కూడా కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుస్తూ ఉంటారు. ఇలాంటి ప్రతిభావంతమైనటువంటి, ఇలాంటి అద్భుతమైనటువంటి శ్రీ ఆంజనేయ స్వామి వారిని మనం సేవించుకోవడం మన పూర్వజన్మ సుకృతం. ఎన్నో వేల జన్మల్లో చేసుకున్న మనకి పుణ్య పరిపాకం చేత ఈ అదృష్టం కలిగింది. దానికోసమే పెద్దలు చెప్తూ ఉంటారు, జన్మాంతర సహస్రేషు తపోధ్యాన సమాధిన నరాణాం క్షీణపాపానాం కృష్ణో భక్తు ప్రజాయతే అని చెప్తూ ఉంటారు. అలాగే ఇక్కడ మనమందరం కూడా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ ఉన్నందువల్ల మనందరికీ కూడా సకల శుభాలు కలుగుతాయని, స్వామివారు అద్భుతమైన ఫలితాలు మనందరికీ ఇచ్చి మన కుటుంబాలు యోగక్షేమాలతోటి ఆయన చూసుకుంటూ మన కుటుంబాల యొక్క యోగక్షేమాన్ని చూసుకుంటూ మన కుటుంబాలన్నీ కూడా అభివృద్ధి చెందాయని ఆశిస్తూ ఉన్నాం. ఈ స్వామివారి యొక్క వైభవం ఏమిటయ్యా అంటే, స్వామివారి దేవాలయం నిర్మాణం చేయాలని అనుకున్న తడవుగానే ఇక్కడ గ్రామస్తులంతా కూడా స్థలాన్ని స్వామివారికి ఉచితంగా సమర్పించారు. ఇంత పెద్ద ఆలయం నిర్మించడానికి ఆ స్థలాన్ని మొత్తం వాళ్ళు ఇచ్చారు. అదే రకంగా అందరూ కూడా ఒక అభివృద్ధి కమిటీగా ఏర్పడి దేవాలయం అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో దేవాలయ నిర్మాణం కూడా చాలా వరకు చేశారు. ఈ దేవాలయంలో మరొక విశేషం ఉన్నది. ఏమిటయ్యా అంటే, స్వామివారి మాలాధారణ, హనుమత్ మాలాధారణ జరుగుతుంది. అది 41 రోజులు దీక్షతోటి, మండల దీక్షతోటి మాలాధారణ జరిగిన తర్వాత హనుమత్ జయంతి నాడు మాలా విరమణ జరుగుతుంది. హనుమత్ జయంతి రోజున మాలా విరమణ చేయడం, స్వామివారికి విశేష కైంకర్యాలు చేసుకోవడం, ఇవన్నీ కూడా మరొక విశేషంగా భావించాలి. మనమంతా కూడా ఇంత పవిత్రమైన విశేషమైన ఈ దేవాలయంలో ఈ స్వామివారి వద్ద ప్రతి ఒక్కరూ కూడా చూచి స్వామివారిని దర్శించుకొని స్వామివారి పూజా కార్యక్రమాలు చేసుకొని తరించాలని అందరికీ కూడా మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. స్వస్తి ప్రజాభ్యం పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిం మహేశా గోబ్రాహ్మణేభ్యః సుమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా. సరదాగా నా గాలి పాట వినుమా, విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా. గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా, నిత్యం నీతో ఉన్నాగా, ఇద్దరి లక్షణం ఒకటేగా. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా.
సో చూశారు కదా గుంటగార్లపాడులోని ఆంజనేయ స్వామి వారి దేవాలయాన్ని. నేను చేసిన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి.